ఈ రోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, ప్రతిరోజు రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గ్రహాల యొక్క అమరిక జీవన దిశను మలిచేటటువంటి శక్తితో ఉంది. ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం కూడా బాగా పెరుగుతుంది. ఆలోచన విధానం మారుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. కమ్యూనికేషన్ అత్యంత కీలకంగా మారబోతుంది. ఇంకా ఎడ్యుకేషన్లో కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో కానీ ఉన్నటువంటి వారికి, బిజినెస్ చేసేటటువంటి వారికి ఇది చాలా శుభకాలంగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాల్సి వచ్చినప్పుడు సరైన సలహా కనుక తీసుకుంటే నిర్ణయాలు జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అంటే రాహు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఆన్లైన్ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి లేదా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ షార్ట్ కట్ మార్గాలు అనేటటువంటి పనికి రావు. మోసపూరితమైనటువంటి ఆఫర్లకు మీనరాశి వారు చాలా దూరంగా ఉండాలి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది క్రమశిక్షణ, బాధ్యత, కఠిన శ్రమకు సంకేతం. అంటే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా గౌరవం పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు స్థిరమైనటువంటి లాభాలు కొనసాగుతూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటాయి. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలే వస్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానం ఏంటంటే మీనరాశి వారికి మీ జన్మరాశిలోనే శని సంచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత కర్మ ఫలితాలన్నీ కూడా స్పష్టంగా అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి.